గోరా ఆరోగ్యం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం చిన్న చేపలతో భలే మేలు అనే అంశం గురించి తెలుసుకుందాం. గోదావరిలో దొరికే పండుగప్ప, కొయ్యింగ, కొరమేను, సీజనల్గా ఆగస్టులో లభించే పులస వంటి 10 రకాల చేపలంటే మాంసాహార ప్రియులు పడిచస్తారు. ఇంతకాలం పెద్ద చేపలనే ఇష్టపడేవారు. ఇప్పుడు చిన్న చేపలపైన మక్కువ చూపిస్తున్నారు. చిన్న చేపలు రుచికి రుచి, బలవర్ధకమైన మాంసాహారం, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాయి. సముద్రపు ఉప్పునీటిలో లభించే చేపలంటే మాంసాహార ప్రియులు ఇష్టపడతారు. పీతలు, రొయ్యలు, ట్యూనా, వంజరం, కోనం, చెందువ తదితర రకాల చేపలకు మార్కెట్లో భలే గిరాకీ. ఇటువంటి చేపలు కాకినాడ రేవు నుంచి దక్షిణాదిన తమిళనాడు, కేరళతో పాటు ఒడిశా, మహారాష్ట్రకు ఎగుమతి చేస్తున్నారు. పెద్ద చేపలతో పాటు చిన్న చిన్న చేపలకు కూడా ఇప్పుడిప్పుడే డిమాండ్ పెరుగుతోందని మత్స్యకారులు చెబుతున్నారు. చూడటానికి అరంగుళం, అంగుళం, 1.5 అంగుళాల సైజులో ఉండే ఈ చిన్న చేపలు కొన్ని రకాల జబ్బులకు దివ్యౌషధమని వైద్యులు నిర్ధారిస్తున్నారు. ఈ జాబితాలో నెత్తళ్ళు, కవళ్ళు, కట్ట చేపలు, పరిగెలు, కానగంత తదితర చేపలు ఉన్నాయి. పెద్ద చేపల కంటే చిన్న చేపలు మంచివని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. చిన్న చేపల్లో తక్కువ స్థాయిలో మెర్క్యూరీ, అధిక స్థాయిలో మినరల్స్ ఉండడంతో ఆరోగ్యానికి మంచిదంటున్నారు. చిన్న చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండడంతో మెదడు చురుగ్గా పనిచేసేందుకు దోహదపడుతుంది. చిన్న చేపల్లో కలుషితాల స్థాయి కూడా తక్కువ మోతాదులో ఉంటుంది. పెద్ద చేపల కంటే చిన్న చేపల ధర కూడా తక్కువ. పండుగప్ప, వంజరం, ట్యూనా, కొరమేను వంటి కేజీన్నర ఉండే ఒక పెద్ద చేప కొనాలంటే కనీసం 1000 రూపాయలు వెచ్చించాలి. అదే కేజీ చిన్న చేపలు కావాలంటే 100 రూపాయల నుంచి 200 రూపాయలు పెడితే దొరికేస్తాయి. వివిధ రకాల పండ్లు, కూరగాయల నుంచి అదనంగా లభించే ఐరన్, జింక్ చిన్న చేపల ద్వారా పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. చిన్న చేపలను ఆహారంగా తీసుకునే మహిళల్లో రక్తహీనత తగ్గి శక్తివంతులవుతారు. ప్రధానంగా గర్భిణులు, ప్రసవం అయిన మహిళలకు నెత్తళ్ళు రకం చిన్న చేపలు ఎంతో బలవర్ధకమైన ఆహారంగా గ్రామీణ మహిళలు భావిస్తారు. అల్పాదాయ దేశాల్లో మధ్యతరగతి, పేద వర్గాలు చిన్న చేపలనే ఎక్కువగా ఆహారంగా తీసుకుంటారు. వారంతా ఆరోగ్యవంతులుగా, బలవంతులుగా ఉంటారని వరల్డ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ తాజా అధ్యయనంలో పేర్కొంది. మహిళా సాధికారత కోసం ఒడిశా రాష్ట్రం మిషన్ శక్తి చొరవతో 2 ఏళ్ల క్రితం పైలట్ ప్రాజెక్ట్ చేపట్టింది. దీని ద్వారా 7 మిలియన్లకు పైగా చిన్న చేప పిల్లలను ఉత్పత్తి చేసిందని అధ్యయనం చెబుతోంది. వీటిని మహిళా స్వయం సహాయక బృందాలకు పంపిణీ చేసి గ్రామీణ మహిళల్లో శక్తి సామర్థ్యాల పెంపునకు ఇతోధికంగా తోడ్పాటు అందించారు. స్విట్జర్లాండ్, కాంబోడియా వంటి దేశాల్లో స్వదేశీ చిన్న చేపలను కూరగాయల ఉత్పత్తితో పాటు మిళితం చేయడం గమనార్హం. చిన్న చేపల్లో ప్రధానంగా కవళ్ళు ఆహారంగా తీసుకుంటే కాల్షియం, మినరల్స్, వైటమిన్ డి వంటి పోషకాలు లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు. వీటిని ఆహారంగా తీసుకునే వారిలో గుండె జబ్బులకు ఆస్కారం ఉండదంటున్నారు. ఈ చేపలు చూసేందుకు చాలా చిన్నవిగా ఉంటాయి. ఈ చేపల్లో పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండటం వలన గుండె జబ్బులను తగ్గిస్తాయి. సిల్వర్ కలర్లో కనిపించే నెత్తళ్ల చేపలు చాలా చిన్నవిగా ఉంటాయి. నెత్తళ్లలో కాల్షియం ఎక్కువగా ఉండడంతో కీళ్ల నొప్పుల నివారణకు పనికొస్తాయి. గర్భిణులు, వృద్ధులకు ఎంతో బలవర్ధకమైన ఆహారంగా భావిస్తారు. నెత్తళ్ళు 100 గ్రాములు ఆహారంగా తీసుకుంటే 200 కిలోకేలరీల శక్తి,
45 గ్రాముల ప్రోటీన్లు, 3.3 గ్రాముల కొవ్వు పదార్థాలు, 1400 మిల్లీగ్రాముల కాల్షియం, 2 గ్రాములు మిగిలిన ఖనిజాలు, 67 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ లభిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చిన్న చేపల్లో కాల్షియం, వైటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. ఈ చేపలను ఆహారంగా తీసుకుంటే ఎముకలకు, కళ్లకు మేలు జరుగుతుంది. ఈరోజు మనం బుల్లి చేపలతో భలే మేలు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.